ఇండస్ట్రియల్ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ గడిచిన 2 ఏళ్లలో దాదాపుగా 650 కోట్లతోటి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది పెద్దల సహకారంతో. అలాగే ఇంకొక 600 కోట్లతోటి మనం నేషనల్ హైవేస్ చేసుకోవడం జరిగింది. నేను మొదట ఎమ్మెల్యే అయినప్పుడు మన రామనారాయణ అన్న కానీ, ప్రభాకర్ అన్న కానీ, రమణ కానీ వీళ్ళతోటి మాట్లాడుతూ ఉండేవాడిని. అన్న ఏంటి మా పరిస్థితి, ఉదయగిరి మెట్ట ప్రాంతం, దీన్ని డెవలప్మెంట్ ఎలా, దీన్ని ముందుకు తీసుకెళ్లేది ఎలా అని చెప్పి వారిని సూచనలు సలహాలు తీసుకొని, ముఖ్యంగా చెప్పాలంటే రామనారాయణ అన్న ఆత్మకూరు కూడా మెట్ట ప్రాంతం అయినందువల్ల వారి సూచనలు సలహాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. వారి అనుభవంతో, వారి ఇచ్చే సహకారంతో వారి శాఖలోనే మనకు చాలా ఆదరణ లభించింది. ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో దేవాలయాలకి వాళ్ళు నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే వెంగమాంబ తల్లి దేవస్థానానికి దాదాపుగా 12 కోట్ల పైన వారు నిధులు ఇచ్చి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అలాగే ఎన్నో సలహాలు రాజకీయంగా అవ్వచ్చు, ముందుకు ఎలా వెళ్ళాలనేది దాని గురించి కూడా సలహాలు ఇవ్వడం వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను నా వేదిక మీద నుంచి. అలాగే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటి రావడం జరిగింది. వారితో జర్నీ ఎలక్షన్ క్యాంపెయిన్ అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు, వారు చేసే సర్వీస్ కానీ, ఈ మధ్య విపిఆర్ నేత్ర అని చెప్పి ఒక వెహికల్ తెప్పి దాదాపుగా 6 నెలల్లో 45,000 మందిని ఐ గ్లాసెస్ కోసం టెస్ట్ చేసి రీడింగ్ గ్లాసెస్ దాదాపుగా 27,000 మందికి గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 150 ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే గవర్నమెంట్ పథకాలు ఎక్కడైతే సరిగా కొంత గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో సర్వీస్ ఉపయోగపడే పరిస్థితి మా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి అవ్వచ్చు, విపిఆర్ ఫౌండేషన్ నుంచి అవ్వచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఈ 2 ఏళ్లలో ముందుకు పోతా ఉన్నాం. అలాగే పరిశ్రమల గురించి సహకారంతో వారు ఇచ్చిన సహకారం, అలాగే రామనారాయణ అన్న కానీ, మినిస్టర్ నారాయణ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, అలాగే మీరందరికీ తెలుసు లోకేష్ బాబు గారు తిరగని ప్లేస్ లేదు. దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఎన్నో పరిశ్రమలు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే దుత్తులూరు ప్రాంతంలో దాదాపుగా 1400 ఎకరాలు 5 కంపెనీలకి మనం ల్యాండ్ ఇవ్వబోతా ఉన్నాం. 2,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాబోతూ ఉంది. దాదాపుగా 4,000 ఉద్యోగాలు క్రియేట్ అవబోతూ ఉన్నాయి. అలాగే టూరిజంలో కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కలిగిరి సంఘం రోడ్డు అన్నగారి రామనారాయణ అన్న దయతోటే వారికి ఎన్నోసార్లు మనం మాట్లాడడం జరిగింది. కలిగిరి సంఘం రోడ్డు 14 కోట్లతోటే రాబోయే రోజుల్లో స్టార్ట్ అవబోతూ ఉంది. నందవరం ఉదయగిరి రోడ్డు కానీ, అలాగే పెద్ద ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వచ్చు, సోమశిల నీళ్లు, సోమశిల కాలం మాకు వెళ్తున్నా కూడా గ్లాసులు మంచినీళ్ళు తాగేదానికి పరిస్థితి లేదు ఉదయగిరిలో. ఆ వైపు కూడా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. వీరందరి సహకారంతో ఇంకా కూడా మనం ముందుకెళ్ళి ఉదయగిరి నియోజకవర్గాన్ని గమనం మారింది. రాబోయే 3 ఏళ్లలో మిగతా సెక్టార్స్లో కూడా ఇండస్ట్రీస్ ఒకటే కాకుండా టూరిజంలో కానీ, ఇరిగేషన్ రంగాల్లో కూడా ముందుకెళ్ళేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.